బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 23వ కీర్తన 7వ వచనం నుంచి చదువుతాను 10 వరకు, 7 నుంచి 10 వరకు. కీర్తనలు 24 7 నుంచి 10 వచనాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్న మా దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క 24వ కీర్తనలో ప్రభా మరి 7వ వచనం నుంచి మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమరాజు అందులో ప్రవేశిస్తారని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి మీకు వందనములు స్తోత్రాలు. మరి యొక్క గృహంలో మీరు అధిపతిగా ఉన్నారని నమ్మిస్తున్నాము. అయినా తండ్రి మేము కూడా ప్రభా ఈ యొక్క గృహంలో ప్రవేశిస్తుండగా మీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మీ కృపకి అప్పగించుకుంటూ మరి గృహాన్ని దీవించండి, మీ ప్రశస్త రక్తం ప్రోక్షించండి. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిత్య శాంతిని మనకొసగిన్ సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. ప్రవేశ మసీకి నవీన్ ప్రేమల మా తండ్రి యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ పాదాలు సంచేరి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. ప్రభా నీ మహేశ్వరం చొప్పున దాసుడు మోహనను తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి స్థిరమైన గృహాన్ని ఈ స్థలంలో మీరు వారికి దయచేస్తూ వచ్చినందుకై హృదయమారాన్ని స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి ఈ యొక్క బెడ్రూమ్లో వారు నివసిస్తూ ఉండగా తండ్రి కీర్తన గ్రంథంలో దావీదు సెలవిచ్చినట్లుగా యెహోవాయే నాకు ఆధారము కనుక నేను పనుండి నిద్రించి మేలుకొందునని సెలవిస్తూ వచ్చాడు. 10,000 మంది నా మీద దండెత్తినను నేను నెమ్మదిగా ఉంటానని సెలవిచ్చాడయ్యా. అలాగే నా ప్రభా ఈ కుటుంబస్తులకు ప్రభా నిత్య నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని దయచేస్తురండి. చక్కటి నిద్రను ప్రభు వారికి అనుగ్రహిస్తురమ్మని వేడుకుంటున్నాం. ఇలాగ నా ప్రభా ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠిస్తూ రండి, నిత్యము వారితో మీరు ఉంటూ రండి, నీ సన్నిధిని వారితో ఉంచుతురమ్మని ప్రార్థిస్తున్నాం. వారు కూడా నీ సన్నిధిని గుర్తించిన వారే ప్రభా నీ శక్తిని, బలాన్ని పొందుకొని లోకంలో నీ కొరకు జీవించడానికి సహాయపడుతురమ్మని మీ పాదాల చెంత వేడుకుంటూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమాధాన సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులో సమాధాన కర్త స్తోత్రములు. సేవలో సమాధాన
చేరన్ శ్రద్ధతో మధ్యకు చేరన్ సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. ప్రవేశ మసీకి జై. బ్రదర్ ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, నీ అద్వితీయ నామమును బట్టి మరొక మారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థించిన రీతిగా తండ్రి గృహాన్ని ప్రభా ఈ రోజున ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించుదు అన్నట్టుగా నాయన బిడ్డల కొరకై ఈ రోజును మీరు ఏర్పాటు చేశారు. ఒక శ్రేష్టమైన గృహాన్ని, ఆశీర్వాదకరమైన గృహాన్ని మీరు ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మేము నిలబడిన స్థలములో బిడ్డలు నాయన వ్యాపారం చేస్తూ ఉండగా నాయన తండ్రి ఈ స్థలములో పెట్టబడుచు, ఈ గదులు పెట్టబడుచున్నటువంటి ప్రతి వస్త్రమునైనా ఆశీర్వాదకరముగా మీరు మార్చమని అడుగుచూ ఉన్నారు. ఈ స్థలమందు చేయబడి వ్యాపారాన్ని మీరు దీవించండి నాయన తండ్రి. ఆయన మాట్లాడుతూ ప్రభా మాకు లాభము కావాలని కాదు కానీ ప్రభు నామ మహిమార్థమే మేము ఏదైనా చేయాలని ఆశ కలిగి ఉన్నామని అన్నారు. ఆశగల ప్రాణమును తృప్తిపరచు యెహోవా నేను అంటున్నారు కనుక నిత్యముగా వారి ఆశను మీరు తృప్తిపరచండి. బిడ్డల కొరకటి వ్యాపారాన్ని దీవించి ఈ గృహములోనైనా నిత్య ఆశీస్సులు, దీవెనలు, ఆశీర్వాదాలు కలిగినట్లుగా మీరే నాయన గృహములో ఉండి బిడ్డలను నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సమాధాన గృహంబులోను సమాధాన సమాధాన बोलो प्रवेश मसीह की जय। చేసిన కార్యక్రమం ప్రయాసం వారి కష్టాన్ని ప్రార్థన కన్నీరు మంచి పదార్థాలను శ్రేష్టమైన వాగ్దానం ఆహార పదార్థాలను సాధన వేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అనేకులకు ఆరోగ్యమిచ్చే గృహంగా చేయండి, పూర్తిగా వారి గృహంగా చేయండి ప్రభావ. అనేక గృహంలో చేరి సేవించబడి ఆనందించి తృప్తి పొందగలను సేవకులు, భక్తులు, పరిస్థితులను తండ్రిని ప్రేమించి ఆతిథ్యమిచ్చే వారిగా మీరు సిద్ధపరచండి. వారి ప్రతి ఒక్కరి అవసరత మీ మహిమేశ్వరంలో తీర్చండి.
శ్రేష్ఠ ఈవులు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అన్నకు అక్కకు తండ్రి తమ్ముడికి కావాల్సిన మంచి ఆరోగ్యమును మీరు దయచేయవలసిందిగా అగ్గిచెందు ప్రతిష్ఠిస్తుండగా మీ రక్తాన్ని దేవా పోషించి వాక్యం చేత ప్రార్థన చేత మీరే పవిత్రపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని రాజ్యమిలా చివరి ప్రార్థన కాదు భోజన పానముల్ దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్ నీతియు సమాధానము దేన నీతియు సమాధానము దేన పరిశుద్ధ ఆనందం పరిశుద్ధ ఆనందం బలో ప్రవేశ మసీకి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములు మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మా ప్రియ సహోదరుడు మోహనను బట్టి, మా ప్రియ సహోదరి మహిమను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మోజస్సును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవా, నాయన తండ్రి, యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక దీని మనము ఉత్సహించి సంతోషించదమని తండ్రి కీర్తనకారుడు చెప్తూ వచ్చినట్లుగా దయగల తండ్రి, మరి దినము ఈ యొక్క గృహాన్ని తండ్రి డెడికేషన్ చేయడానికి దేవా మీ చిత్తమైన కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, సమస్త వస్తువులు రక్తము చేత వాక్యము చేత ప్రార్థన చేత పవిత్రపరచబడతాయని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, గృహంలో మరి ప్రార్థన వాక్యము యేసు ప్రభు యొక్క రక్తము ఈ స్థలంలో ఉంటుండగా గృహాన్ని మీరు ప్రతిష్ఠిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, దావీదు వలె తండ్రి మరి కుటుంబం కూడా అట్లాగే ఆశీర్వదించబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దావీదు కుటుంబం వలె మోహనన్న వారి కుటుంబం కూడా అంచెలంచెలుగా వారిని ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, యెహోవాని ఆశీర్వదించడంలా అది ఎన్నటికి ఆశీర్వదకరంగా ఉంటుందని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, వారికి వచ్చిన గృహాన్ని బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి యొక్క ఫౌండేషన్ నాట నుండి తండ్రి యొక్క డెడికేషన్ డే వరకు తండ్రి మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. వారి యొక్క అక్కరలు అవసరాలు తీరుస్తూ వచ్చారు. దేవా తండ్రి, ఆయన మా ప్రార్థనలు ఆలకించినారు, కుటుంబ ప్రార్థనలు ఆలకిస్తూ వచ్చారు. దయగల తండ్రి, ఆయన ఈ యొక్క గృహం కట్టుకోవడానికి మరి తండ్రి సమస్త విధములుగా మీరు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు. వస్తువు రూపంలో, ధన రూపంలో అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు. వీటన్నిటి కొరకై మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహింపరుస్తున్నాము. దయగల తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈ దినము తండ్రి నాయన డెడికేషన్ చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు. ప్రతి రూమ్లోనూ ప్రతి స్థలంలోనూ తండ్రి నాయన మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. దయతో జ్ఞాపకం చేసుకో. ప్రతి రూమును, కిచెన్ను, హాల్ను వీటన్నిటిని కూడా నాయన మీరు పవిత్రపరుస్తురండి. షాప్ను కూడా పవిత్రపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, వచ్చినటువంటి సేవకులు, సంఘస్థులు, విశ్వాసులు, రక్త సంబంధికులు, బంధువులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చలాలమ్మాటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగూ కుటుంబం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ గృహంలో వారు నివసించలేకుండగా దయగల తండ్రి అనేకులకు మరి మాదిరికరమైనటువంటి గృహముగా, అనేకులను ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి గృహముగా చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీరే గృహానికి అధిపతిగా, యజమానుడిగా, రాజుగా ఉండి ప్రతి అక్కర ప్రతి అవసరత తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ గృహము చుట్టూ మీ కంచె వేయండి, మీకు అగ్ని ప్రాకారముచ్చు, మీ ప్రశస్త రక్తము ప్రోక్షించండి. నేను వారి చుట్టూ మరి అగ్ని ప్రాకారముగా ఉంటారని మీరు సెలవిస్తూ వచ్చారు. మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కుటుంబం చుట్టూ మీరు తండ్రి కంచె వేస్తూ వచ్చారు. ఈ గృహము చుట్టూ, ఈ కుటుంబం చుట్టూ కూడా మీరు కంచె వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను, ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
మరి ఈ స్థలంలో ఎవరైతే పనులు చేస్తూ వచ్చారో వారందరూ కూడా రక్షింపబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసు ప్రభువును తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఎన్నో మేలు ఉపకారములు చేస్తూ వచ్చారు. ముందున్న దినాల్లో కూడా సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్. రాజనీకి స్తుతి స్తోత్రములు